ఒకసారి కావ్యకంఠ గణపతి ముని నిన్నటి రోజున మీకు చెప్పాను, ఆయన రథం మీద చెయ్యేస్తే రథం కదిలిందని. వారికి రథం కదిలిన తర్వాత వారికి వెళ్ళి కూర్చుంటే నాకు అసలు బ్రహ్మమును గురించి చెప్పేవాడెవడు అని ఒక అనుమానం వచ్చింది. కొండ మీద ఉన్న బ్రాహ్మణ స్వామిని అడగాలి అనుకున్నారు. అప్పటికి ఆయన ఇల్లు బయలుదేరిన తర్వాత ముద్దు కృష్ణ భాగవతుల ఇంట్లో చెవులకున్నటువంటి జోళ్లు తాకట్టు పెట్టినప్పుడు మాట్లాడడమే. ఆ తర్వాత కొన్ని సంవత్సరముల పాటు ఇంకా ఆయన మాట్లాడలేదు. ఆయన స్వరపేటికి సంబంధించినటువంటి నాళములు కూడా ఇంచుమించు మూసుకుపోయి. ఈ స్థితిలో ఉండగా ఈయన గబగబా కొండెక్కారు. కొండెక్కితే పళనిస్వామి ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చేవాడు కాదు. గుహకు తడికి ఉండేది, ఆ తడికి తాళం వేసి వెళ్ళేవాడు. ఆయన శరీర శోధనకు వెళ్ళవలసి వచ్చింది, ఏదో కాలకృత్యాలు తీర్చుకోవడానికి. ఆ రోజున ఎందుకో ఆయన తాళం వెయ్యకుండా దడి గేటు తీసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వస్తూనే కావ్యకంఠ గణపతి ముని లోపలికి వెళ్ళారు. ఆయన అదృష్టవశాత్తు గుహలో తపస్సులో లేరు రమణులు. ఆయన బయట కూర్చుని ఓ బండ మీద కూర్చుని ఉన్నారు. ఈయన వెడుతూనే కుడి చేత్తో కుడిపాదాన్ని, ఎడం చేత్తో ఎడం పాదాన్ని గట్టిగా పట్టుకుని, అయ్యా నన్ను కావ్యకంఠ గణపతి అంటారు. నేను ఎన్నిటినో చదువుకున్నాను, పండితుడు అనిపించుకున్నాను, ఎన్నో మంత్రములను ఉపదేశం పొందాను, ఎంతో తపస్సు చేశాను, కానీ బ్రహ్మమును దర్శించుట ఎట్లు అన్నది నాకు తెలియలేదు. మీరు నాకు ఉపదేశం చేస్తారు అనే ఆశతో వచ్చాను, కరుణించి నాకు ఉపదేశం చేస్తారా అని అడిగారు. ఎప్పుడూ నోరు విప్పనటువంటి వెంకటరమణులు ఆనాడు నోరు విప్పడం కోసమని ప్రయత్నం చేశారు, కానీ నోట మాట రాలేదు. నోట మాట రాకపోతే కంఠం రుద్ధమై ఉన్నది. చాలాసేపు అన్న తర్వాత ఒక మాట అన్నారు, నీవు మంత్రమును చేస్తున్నప్పుడు శబ్దము ఎక్కడ పుట్టుచున్నదో ఆ మూలస్థానమును అన్వేషించు, అది నిజమైన తపస్సు. నీకు బ్రహ్మమును తెలుసుకోవాలన్న కోరిక పుట్టిన మనస్సు యొక్క మూలస్థానం ఎక్కడున్నదో దానిని అన్వేషించు, అది బ్రహ్మమున్న స్థానము, అదే బ్రహ్మము, అదే దానిని గుర్తెరుగుటకు సాధనము. ఈ మాట చెప్పి కాసేపు ఈ విరూపాక్ష గుహలో కూర్చుని తపస్సు చేస్తావా అని అడిగారు. అయ్య బాబోయ్, ఇంత అదృష్టమా అని ఆయన లోపల కూర్చుని 1 గంట సేపు వెంటనే రమణుల ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేశారు. అందుకోలేకపోయానని ఆయనే చెప్పారు, ఆత్మస్థానం వరకు నేను వెళ్ళలేకపోయానని, కానీ అపారమైన శాంతిని పొందానని చెప్పారు. ఇంకా కానీ అసలు మనసులో ఆనందం ఏమిటి? ఇన్నాళ్ళకి రమణులు మొదట మాట్లాడింది నాతోటే, ఇది ఊళ్ళో చెప్పాలి. గబగబా కొండ కిందకి వెళ్ళిపోయి ఈ పళనిస్వామి వాళ్ళును ఇన్నాళ్ళకి వెంకటరమణన్ మాట్లాడారు, ఎవరు రథం తోశారో ఆయనతోనే మాట్లాడారు అనేటప్పటికీ తిరువన్నామల అంతా కొండ ఎక్కేసింది. ఎక్కేసేటప్పటికి అప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఆయనకి పేరు పెట్టారు. ఇప్పటి వరకు మీరు ఈయనని వెంకటరమణన్ అని పిలుస్తున్నారు. పూర్వాశ్రమనామం ఓసారి పలక మీద రాసి చూపించారు కనుక ఇక నుంచి వీరిని భగవాన్ అని ఎందుకనవలే? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమగుచున్నాడు. కాబట్టి భగవాన్ రమణ మన అందరికీ కూడా ఆనందదాయకమైన స్థితిని ప్రసాదించగలిగిన వారు మహర్షి, భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అని ఆయన పేరు పెట్టారు కావ్యకంఠ గణపతి ముని. ఆ పేరే ఈనాటికి లోకంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అని వాడుకలో ఉంది. అప్పుడే రమణ మహర్షి కూడా కావ్యకంఠ గణపతి మునిని నాయనా అని పిలిచారు. నాయనా అని దాక్షిణాత్యులు పిలుస్తూ ఉంటారు. ఆ పిలవడంలో ఒక విచిత్రం ఉంది. గణపతిని దక్షిణ దేశంలో నాయనా అని పిలుస్తారు, కానీ శరీరముతో ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళు నాయనా అని పిలవరట. కానీ ఒక్క గణపతి అనుగ్రహం చేత పుట్టినటువంటి వారు ఖచ్చితంగా గణపతి స్వరూపులే అని నాయనా అని పిలిచారు. అప్పటి నుంచి కావ్యకంఠ గణపతి ముని పేరు నాయనగా లోకంలో విస్మృతి చెందింది. ఉపదేశసారము మొదలైనటువంటివి తమిళ భాషలో రచించిన తర్వాత కావ్యకంఠ గణపతి ముని యొక్క సంస్కృత ప్రౌఢిమ తెలుసున్నవారు కనుక రమణులు వారికి పంపించేవారు. చూతగుహలో ఉంటే పంపించి, అయ్యా మీరు దీన్ని సంస్కృత భాషలో వ్రాయండి అంటే పండితులకు చూపించి, ఇంతటి శ్లోకం మనం ఎప్పుడైనా రాశామా అని ఉపదేశసారాన్నంతటినీ సంస్కృతంలోకి తర్జుమా చేశారు కావ్యకంఠ గణపతి ముని. కనుక వాళ్ళిద్దరిది అదొక విచిత్రమైన జీవితం అండి. ఒక్కొక్కసారి మహాత్ముల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక చిత్రం ఏమిటంటే, ఒకసారి స్కందాశ్రమంలో మొక్కలు పెడుతున్నారు, విత్తనాలు నాటుతూ
ఆ రమణ మహర్షితో ఒక విత్తనం వేయిద్దామని చెప్పి చాలా చక్కగా కుదురు కట్టి ఆయన చేతికి కొన్ని విత్తనాలు ఇచ్చి మీరు కూడా వెయ్యండి అన్నారు. అంటే రమణులు అన్నారు, నేను నా చేత్తో ముట్టుకున్న విత్తనాలు మొలకెత్తవు అన్నారు. అదేమిటి అలా అంటారు, ఎందుకు మొలకెత్తవు, వెయ్యండి అని చెప్పి ఆ విత్తనాలు వేయించి నీళ్లు పెట్టారు. ఆయన వేసినవి అని బాగా గుర్తెట్టుకున్నారు. ఒక్క మొక్క అందులోంచి రాలేదు. నన్ను ఆశ్రయించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు, మొలకెత్తడం ఉండదు. ఇక్కడితో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అది విత్తనమే కావచ్చు, ఒకసారి నేను పట్టుకున్నా వాళ్ళు నన్ను పట్టుకున్నా దాని ఫలితం అంతే. కాబట్టి మొలకలెత్తవు అని చెప్పారు. ఎంత చిత్రమో చూసారా, ఒక్కొక్కసారి వారి స్వరూపం బహిర్గతం అవుతుండేది. ఇటువంటి భగవానులు ఆత్మ సర్వగతం కదండి, అంతటా ఉంటుంది. ఆత్మ దేని యందు లేదు. ఆయనని చిత్రం ఏమిటంటే కోతులు విశేషంగా ప్రేమించేవి. కొన్ని వేల కోతులు ఉండేవిట అరుణాచలం కొండ మీద. ఇప్పుడు తగ్గిపోయాయి. ఆ అరుణాచలం కొండ మీద కొన్ని వేల కోతులుంటే ఒకానొకనాడు, ఇవాళ నేను మా ఇంట్లో మధ్యాహ్నం ఎప్పుడో నా భార్యని కూర్చోబెట్టి ఆ కోతుల కథలన్నీ మా ఆవిడికి చెప్పాను కూడా. ఉండి అనబడేటటువంటి ఒక కోతి అది ఏదో అల్లరి చేసింది. ఆ కోతుల గుంపు వెళ్ళిపోతూ మహారాజు కోతి ఏం చేసిందంటే దాన్ని శిక్షించడానికి దాని కాలు కొరికేసింది. కొరికేస్తే ఆ బాధతో ఆ కోతి ఏం చేసిందంటే స్పృహ తప్పి పడిపోయింది. మిగిలిన కోతులన్నీ వచ్చి వాసన చూసి చచ్చిపోయింది అనుకుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి, ఈ కాలు కుంటిదైపోయినటువంటి కోతి కాలీడుచుకుంటూ అదో చిన్న కోతి అది రమణులు కూర్చున్నటువంటి విరూపాక్ష గుహలోకి వెళ్ళింది. ఆయనకి సర్వభూతముల యందు ఈశ్వరుడే కదా కనపడతాడు. ఆయన దాన్ని చేత్తో ముట్టుకుని చేరదీసి తన తొడ మీద కూర్చోపెట్టుకుని కొద్దిగా అన్నం కలిపి దానికి నోట్లో ముద్దలు పెట్టి పాలు చల్లార్చి, తాను ఊది చల్లార్చిన పాలు దానికి పట్టేవారు. అది బయటికి వెళ్ళడం మానేసి ఇంక రమణ మహర్షి దగ్గరే కూర్చోవడం మొదలెట్టింది. కొన్నాళ్లు పోయిన తర్వాత దాని గుంపు మళ్ళీ వచ్చింది. ఈ కోతిని గుర్తుపట్టి దాంతో తీసుకుపోయాయి. ఆ కోతికి ఎంత స్వాతంత్రం ఉండేదో తెలుసా అండి, ఎవ్వరూ లోపలికి వెళ్ళేవారు కాదు. అది మాత్రం చెంగున దూక్కుంటూ దాన్ని ఎవడడ్డు పెట్టగలడు. లోపలికి వెళ్ళిపోయి రమణ మహర్షి తొడ మీద ఎక్కి కూర్చునేది. అది చిత్రం ఏమిటో తెలుసా అండి, భగవాన్ ఒక మాట చెప్తుండేవారు, ఈ అరుణగిరి మీదకి వచ్చినటువంటి వాళ్ళందరూ సిద్ధులు, వాళ్ళు జన్మరాహిత్యం కోసమని అనకండి అనేవారు. అలా అన్నా సరే ఒకానొక రోజున పళనిస్వామి ఒక కుక్కని పట్టుకుని, చీ కుక్క, అస్తమానం రాకు నువ్వు అని తిట్టారు. అంతే, ఆ కుక్క వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ సరోవరంలో దూకి చచ్చిపోయింది. అంత చిత్రంగా ఉండేవారు. రమణ మహర్షి మీద ఉన్నటువంటి బుక్స్, కామెంటరీస్ చదువుతుంటే మీరు తెల్లబోతారు నిజంగా. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన తత్వం చూసి. ఆ కోతికి, ఈయన తొడ మీద కూర్చునే అలవాటు ఉన్నటువంటి కోతికి కాలు కొద్దిగా కుంటిదైపోతే బాగు చేయబడినటువంటి కోతి కాబట్టి దాన్ని ఒండికోతి అని పిలిచేవారట. ఆ ఒండికోతి మాత్రం వచ్చేసి రమణ మహర్షి ఒళ్ళో కూర్చునేది. దానికి శుచి శుభ్రత చాలా ఎక్కువట. అది కంచంతో అన్నం పెడితే ఆ అన్నం అది ఇలా కూర్చుని ఎక్కడ పడితే అక్కడ ఇలా తినేసి మెతుకులు పోసేది కాదు. అది చక్కగా కంచం పట్టుకుని ఒక చోటకెళ్ళి కూర్చుని ఏ చెంబులోనో గ్లాసులోనో గిన్నెలోకో వెళ్ళి చేతులు పెట్టి ఆ చేతులు కడిగేసుకుని ఓసారి కాళ్ళు కడిగేసుకుని చక్కగా కూర్చుని కంచం పట్టుకుని ఒక్క మెతుకు కింద పడకుండా ఒక్కొక్క ముద్ద తీసుకుని తిని ఆఖరణ కంచం అక్కడ పెట్టి చేతులు కాళ్ళు కడుక్కుని పారిపోతుండేది. అది ఒక రోజున వచ్చి రమణ మహర్షి తొడ మీద కూర్చుంటే ఆయన అన్నం ఉన్నటువంటి కంచం ఇచ్చారు. ఇది ఆ కంచం పట్టుకుని వెళ్ళిపోయి రోజు తిన్నట్టు తినడం మానేసి ఓ ముద్ద తినడం, ఇలా అంటూ ఉండడం, అన్నం కింద పడిపోతుండడం. ఈయన అన్నారు చూసి, ఏమే నీకు ఇంత శుచి శుభ్రత ఉండేది, ఇవాళ అన్నం అలా జల్లుతున్నావు అన్నారు. అది ఆ కంచం అక్కడ పెట్టేసి పరిగెత్తుకొచ్చి తొడక్కి కూర్చుని ఆయన కుడికట్టి మీద కొట్టింది. కొట్ట గోళ్ళు ఇలా చీరుకున్నాయి. ఇక నుంచి నిన్ను నా తొడ ఎక్కనివ్వను, పోతలకన్నారు. అప్పటి నుంచి అది దగ్గరికి వస్తే తొడెక్కద్దు, నా తొడెక్కద్దు అనేవారు. ఆ కోతి ఏం చేసిందో తెలుసా అండి, ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద తలపెట్టి, ఆయన పాదాల మీద తలపెట్టి 2 చేతులతో లెంపలేసుకుని ఇంకెప్పుడు అలా అన్న తొడెక్కించుకోమని ఏడిచేది. ఆయన బాధపడలేక ఆఖరికి తొడెక్కించుకునేవారు. ఓ రోజున దానికి పాలు పడదామని, పాలు చల్లారుద్దామని ఊతున్నారు. ఆయనే తాగేస్తున్నారు అనుకుని అది ఏం చేసిందంటే భుజం మీద మళ్ళీ కొట్టింది. కానీ ఎవరిని, అంతటి మహాత్ముణ్ణి అయినా కూడా ఆయన పాపం ఆకలితో ఉందని దానికి పాలు పట్టేవారు. దానికి ఏంటంటే ఆయన చుట్టూ ఉడతలు తిరుగుతుండేవి, తొండలు తిరుగుతుండేవి.
విచిత్రం ఏమిటంటే ఇటువంటి రమణ మహర్షి దగ్గర కుక్క ఆయన ఏ మాట చెప్తే ఆ మాట పాటిస్తూ జీవితాన్ని గడుపుతుండేది. జాక్ కనబడేటటువంటి కుక్క. ఆ కుక్క చాలా కాలం అలాగే ఉండి జబ్బడిపోయింది. జబ్బడిపోతున్నటువంటి కుక్క యొక్క స్వేదరంధ్రములలోంచి దుర్వాసనలు వస్తాయట మృత్యువు దగ్గరికి వస్తే. ఆ కుక్కకు అలా రాలేదు. ఆ కుక్క ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు అలాగే నిగ్రహించుకుంది. రమణ మహర్షి చెప్పారు, అది ఎంత సిద్ధపురుషుడో మీరు చూడండి, అది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత దేహత్యాగం చేస్తానంటోంది అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత రమణ మహర్షి ఒళ్ళో తల పెట్టుకుని అప్పుడు దేహత్యాగం చేసింది ఆ కుక్క. ఆ కుక్కకి ఒంటి నిండా విభూతి రాసి తల మాత్రమే కనపడేటట్టుగా తెల్లపంచె చుట్టి గోతిని తీసి కర్పూరం వేసి అందులో కూర్చోబెట్టి సన్యాసిని భూస్థాపితం చేసినప్పుడు ఏ మంత్రాలు చదువుతారో అటువంటి మంత్రములతో దానికి సమాధి కట్టి జాక్ ది డాగ్ అని ఒక సమాధి ఇప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి భోజనశాలకి పక్కకి వెడితే మీకు రమణాశ్రమంలో కనపడుతుంది. అలాగే వల్లి ది డీర్, అక్కడ ఒక హరిణము, ఒక లేడీ ఉండేది, దాని పేరు వల్లి. ఆ వల్లి రమణ మహర్షి అంటే దానికి ఎంత ఇష్టం. అది ఎప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన ఒళ్ళో తలపెట్టుకు పడుకునేది. అది ఒక రోజున ఆశ్రమం బయటికి వెళ్ళి తిరుగుతోంది. కొంతమంది మాంసాహారులు దాన్ని చంపేద్దామని దాని కాళ్ళ మీదకి రాళ్లు విసిరారు. ఒక పెద్ద రాయి దాని కాలుకు తగిలి ఆ కాలు విరిగిపోయింది. విరిగిపోతే దాన్ని పట్టుకుని చంపబోతుంటే ఎవరో చూసి, అయ్యో అది ఆశ్రమంలో ఉన్నటువంటి జింక, విడిచిపెట్టమన్నారు. అది వచ్చి అలాగే జబ్బడిపోయి అలాగే రమణుల యొక్క ఒడిలో తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టింది. అది ఒక సిద్ధపురుషుడు అని వల్లి ది డీర్ అన్న పేరుతో దానికి ఒక సమాధి కట్టారు. మీరు ఇప్పటికీ ఈ రమణాశ్రమంలో భోజనాలు చేసేటటువంటి దాని పక్కన ఇవన్నీ మీకు కనపడతాయి. అలాగే లక్ష్మి, అసలు నాకు దాని గురించి చదువుతుంటే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిట్రా వీటి అదృష్టం, మనకి ఎంత పుణ్యం చేసుకున్నాయిరా ఇవి అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆవుని ఆశ్రమానికి తీసుకొచ్చిన కొత్తల్లో ప్లేగ్ వ్యాధి వచ్చి చిరుతపులులు తిరుగుతుండేవి తిరువണ്ണామలైలో. చిరుతపులులు తిరుగుతున్నాయని భయపడి అసలే అది చూడుతో ఉన్న ఆవుని దాన్ని ఊరు పంపించేశారు. దానికి దూడ పుట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు ఆవుని దూడని. ఆ ఆవు పేరు లక్ష్మి. ఆ ఆవు దూడ ఆశ్రమంలో ఉండేవి. చిత్రం ఏమిటంటే దానికి ఒకసారి గోశాల కడుతున్నారట. కడుతుంటే అది ఆశ్రమంలో రమణ మహర్షి దగ్గరికి వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి పేడ వేసేసి గట్టిగా అరిచి రోజుని ప్రదక్షిణం చేసి వెళ్ళేది ఆయనకి. అందరూ ఏమిటి ఆవింత అల్లరి చేస్తోందని చెప్పి తీసుకుపోబోయారు. రమణులు అన్నారు, ఎందుకు దాన్ని అలా లాగేస్తారో, అది నాకు ఏదో చెప్పుకోవాలనుకుంటోంది, చెప్పుకోనివ్వండి అన్నారు. అంటే దగ్గరికి తీసుకొచ్చారు. అది మోరలెత్తి ఇలా 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 అంది. దానికి ఇల్లు కట్టారట కదా, గృహప్రవేశం చేసుకుంటోందిట, అది గోశాలలో కెడుతోందిట, నన్ను ముందు అడుగు పెట్టమంటోంది, నన్ను రమ్మంటోంది అన్నారు. అది రమణులు పైన వేసుకున్నటువంటి ఉత్తరీయాన్ని నోటితో లాగి ఆయన ముందు నడిచి వెడితే అప్పుడు తను సంతోషంగా గోశాల ప్రవేశం చేసింది ఆ లక్ష్మి. ఎంత చిత్రమో తెలుసా అండి. ఎంతమంది జనం ఉండనివ్వండి, ఆ ఆవు మాత్రం రోజు భగవన్ కూర్చున్న చోటుకొచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి, అమ్మా లక్ష్మి వచ్చావా అని అడిగేవారట. చుట్టూ తిరిగి ఆయనకు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుండేది ఆవు. దానికి ఒక్కసారి ముక్కుకి తాడేశారు. అది ఎంతమంది పట్టుకున్నా ఆగకుండా ఆశ్రమంలోకి వచ్చేసి ఆయన కూర్చున్న చోటికి పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ వచ్చేసి ఆయన దగ్గర కూర్చుండిపోయింది. కూర్చుండిపోతే వెనక నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు దాన్ని అలా పట్టుకుంటున్నారు, ఇవాళ సాయంకాలం కదా వస్తుంది నమస్కారానికి, ఇప్పుడే ఎందుకు వచ్చిందమ్మా లక్ష్మి, నీకేమైంది అని అడిగారు. అడిగితే అది దాని ముక్కు చూపించి ఇలా ఇలా ముక్కు చూపించింది. దాని ముక్కుకి తాడేశారట. అదిగో నెత్తురు వస్తోంది, పిచ్చి తల్లికి బాధ కలిగింది, నాకు చెప్పుకోవడానికి వచ్చింది అన్నారు ఆయన. చిత్రం ఏమిటో తెలుసా అండి, కోతులు ఇటువైపు నుంచి కొన్ని వేల కోతులు, ఇటువైపు నుంచి కొన్ని వేల కోతులు వచ్చేవి. వచ్చి బయట కూర్చుని కిచకిచకిచకిచకిచకిచలాడేవి. రమణులు బయటికి వెళ్ళి నిలబడి ఏమైంది మీకు అని అడిగేవారు. ఇటువైపునున్న రాజకోతి కొన్ని చెప్పేది, ఇటువైపునున్న రాజకోతి కొంత కిసకిసలాడేది. రెండు విని వీళ్ళు రెండు వర్గాలకి దెబ్బలాట వచ్చింది. తప్ప అలా దెబ్బలాడుకోకూడదు, మీరు చక్కగా సంయమనంగా ఉండండి అని చెప్పి ఇద్దరికి రాజీ చేస్తే ఆ కోతులన్నీ కలిసి వెళ్ళిపోతుండేవి. నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నారేమో, మీరు కావాలంటే గ్రంథాలని పరిశీలన చేయండి, మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగేవారు. కోతుల భాష ఉన్నది ఒక్కటే కదా బ్రహ్మం, కాబట్టి అది అన్ని జీవుల యొక్క మాటలు అర్థం చేసుకోగలదు అనేవారు ఆయన. ఎంతటి మహాత్ముడండి నిజంగా. రమణుల లాంటి వ్యక్తి ఎక్కడుంటారండి, అంతటి మహాజ్ఞాని. మధ్యాహ్నం గంట కొడితే
ఇది రమణాశ్రమము అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. అది కూడా ఎప్పుడొచ్చారు విరూపాక్ష గుహ నుంచి కిందకి. అళగమ్మ గారికి స్కందాశ్రమంలో మోక్షం ఇచ్చిన తర్వాత తల్లిగారి శరీరాన్ని కిందకి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేసి శివలింగం పెట్టారు. ఆ మాతృభూతేశ్వరాలయము అని అమ్మగారి పేరు మీద గుడి కట్టారు. గుడి కట్టినప్పటి నుంచి ఎక్కువ కింద కూర్చునేవారు, రోజు కొండెక్కి కిందకు వచ్చేవారు. మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికే ఆశ్రమంలో గంట కొట్టేవారు. భగవాన్ ఇది మీ ఆశ్రమం అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. నా ఆశ్రమం ఏమిటి, నేనెవరు, నాకు ఆశ్రమం ఏం లేదు అని అందరూ భోజనానికి వరసలో నించుంటే ఆయన కూడా ఓ కర్ర మట్టి కమండలం పట్టుకుని లైన్లో నించునేవారు. లైన్లో నించుని అందరూ కూర్చుంటే ఆయన కూర్చునేవారు. అందరికీ ఏది వడ్డించారో తనకి అదే వడ్డించాలి. ఒక లడ్డు ఎక్కువ తీసుకొచ్చి వడ్డిస్తే ఇదే వద్దని చెప్పాను. అంతట తినేది పరబ్రహ్మమే, ఈ పెద్దరికాలు నాకొద్దు, మీరు అందరికీ సమానంగా పెట్టండి అని చెప్పి తినేవారు కాదు. ఏదైనా అందరూ ఏది తిన్నారో తాను తినాలంతే. నా అన్న మాట ఆయన వాడేవారు కాదు. ఎవరైనా వచ్చి భగవన్ ఆశ్రమంలో 500 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి కట్టిద్దాం అనుకుంటున్నాం, 500 కట్టించమంటారా 250 లీటర్ల ట్యాంక్ కట్టించమంటారా అని అడిగేవారు. మీరు 250 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు, 500 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు, మీరెవరో మీరు తెలుసుకోండి, అది జన్మకి సార్థకత అనేవారు. ఆయన ఎప్పుడు ఎవరిని ఏది అడిగేవారు కాదు. ఆయన దగ్గరికి తీసుకొచ్చి డబ్బుల కట్ట పెట్టాడు ఒకసారి ఒక ఆయన. ఓ యాపిల్ పండు ఇక్కడ పెట్టారు. పెడితే ఆయన యాపిల్ పండు తీసుకుని పక్కన పెట్టుకుని అవి ఎందుకు మీరు తీసుకోండి అన్నారు. అవి డబ్బులు భగవాన్, మీకు ఎందుకైనా పనికొస్తాయి, ఉంచుకోండి అన్నారు. ఎందుకు, నేను తినడానికి కాగితాలు పనికిరావు కదా, ఇదైతే పోను ఎప్పుడైనా తింటాను, మాకెందుకు, తీసేసుకోండి అని. మంచి పెన్ ఇస్తే ఆయన తీసుకునేవారు కాదు. మంచి పెన్ ఇచ్చాను భగవాన్ ఏం చేశారని మీరు రేపు అడుగుతారు, మాకెందుకు, మీరు ఉంచుకోండి అని ఇచ్చేసేవారు. ఎప్పుడూ ఒక మట్టి పిడత, ఓ కర్ర, అంతే. నా అన్న వస్తువు ఆయనకి లేదు. ఆయన ఎన్నడూ ఎవరినీ నాకు ఇది ఇవ్వండి అని అడగలేదు జీవితంలో. ఆయన గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు సూర్య నాగమ్మ గారి లేఖలకు ముందు మాట రాస్తూ ఒక విచిత్రమైన మాట వాడారు. అందరికీ కనీసం దుప్పటి అన్నా ఉంటుంది, రమణులకు ఏమిటో తెలుసా అండి, ఓ తువ్వాలు కంఠానికి చుట్టుకు పడుకునేవారు. కంఠానికి చుట్టుకుంటే వెచ్చగా ఉంటుందనేవారు. అందరూ ఒంటికి దుప్పటి కప్పుకుంటారు, రమణ మహర్షికి కంఠానికి గుడ్డ చుట్టుకోవడం ఏమిటో అని విశ్వనాథ సత్యనారాయణ గారు ముందు మాట రాశారు. కాబట్టి అంతటి బ్రహ్మజ్ఞాని, నాకు ఇది లేదన్న మాట ఆయన ఎప్పుడూ అనలేదు. నేను సమస్తము నిండిపోయి ఉంటే నాకు లోటు ఏమిటి, నాకు కొరత ఏమిటి అనేవారు ఆయన. అటువంటి మహాపురుషుడైనటువంటి వ్యక్తి తన దగ్గరకు వచ్చినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఉపదేశాలంటే ఆయన అందరితో మాట్లాడేవారు కాదు, ఎప్పుడూ మాట్లాడేవారు కాదు, ఎప్పుడూ మౌనమే ఆయన జీవితం. నీలో ఉన్నటువంటి అహంస్ఫురణ ఎక్కడ నుంచి వస్తోందో తెలుసుకో, ఇదే ఆయన జీవితము యొక్క సందేశం. ఏదైనా నేనంటుంటావు, అసలు ఆ నేనన్నది ఎక్కడ పుడుతోంది, అది నువ్వు నిజమైన నేను, మిగిలిన నేను నిజమైన నేను కాదు, అబద్ధం నేను, అది తెలుసుకో, అందుకొచ్చింది జన్మ అనేవారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి రమణులకి ఎంతటి మహాత్ముడైన శరీరాన్ని విడిచిపెట్టాలి కదా ఒక స్థితిలో. వారికి మోచేతి మీద సర్కోమా అనేటటువంటి వ్యాధి పుట్టింది. అంటే రాచపుండు, క్యాన్సర్. ఆ పుండులోంచి నెత్తురు కారిపోతుండేది. దానికి ఒకసారి ఆపరేషన్ చేసి పైచ్యపెండలో దాన్ని సూర్యుడికి ఎదురుగుండా పెట్టి ఆ పుండిని కట్టు విప్పి డ్రెస్సింగ్ చేసేవారు. డ్రెస్సింగ్ చేస్తుంటే రక్తం ఇలా కారిపోతుండేది. కారిపోతుంటే అందరూ చూసి భయపడుతుంటే ఆయన అనేవారు, ఏమయ్యోయ్ ఎందుకలా బెంగ పెట్టుకుంటారు, చూశారా ఇది సూర్యచింతామణి, సూర్యకిరణాలు పడితే ఎర్రటి బంగారం పెడుతోంది, ఎర్ర బంగారం ఎలా కారుతోందో చూడండి శరీరంలోంచి అనేవారు తప్ప, అయ్యా మీకు వ్యాధి వచ్చిందిట, పుండు పుట్టిందిట కదా అన్నాడు ఒక ఆయన. నాకు పుండు పుట్టిందా, నాకు పుండు పుట్టదు, పుండుకి పుండు పుట్టింది, ఈ పుండున్నదే బాధించడానికి, ఈ పుండుకో పుండు పుట్టింది, ఈ శరీరానికి పుండు పుట్టింది కానీ నాకు పుండు పుట్టడం ఏమిటి అనేవారు. 3 మార్లో 4 మార్లో ఆపరేట్ చేస్తేనండి మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను. బ్రహ్మజ్ఞాని అంటే ఒకానొక సమయంలో ఆయన ఇప్పుడు కుంపటి ఒక్కటే పెట్టుకునేవారు, అది కూడా శిష్యులు కుంపటి పెట్టేవారు. నాకు ఇందాక గోపాలకృష్ణ గారు ఉపన్యాసం చెప్తూ మాకు ఎప్పుడు పుణ్యం ఇస్తారో గురువుగారు అంటే రమణుల గురికి సంబంధించిన ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. రమణ మహర్షికి పెద్ద వయసులో కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. అందుకని ఆయన ఒకసారి కాళ్ళు చాపకు కూర్చుంటే ఓ జడ్జి గారు వచ్చి కాళ్ళు పట్టేస్తున్నాడు.
పట్టేస్తుంటే ఎందుకు పడుతున్నారు ఆ కాళ్ళని అన్నారు. ఆయన ఎప్పుడు నా కాళ్ళు అనేవారు, ఆ కాళ్ళు ఈ శరీరం అనేవారు. ఆ కాళ్ళని ఎందుకు పడుతున్నారు అని అడిగారు. అడిగితే భగవన్ మీ కాళ్ళు పడితే పుణ్యం కదా అన్నారు. అని ఏదో కాసేపు పట్టి ఆయన కూర్చున్నారు. ఒక్కసారి ఆగండి అని ఆయన కూడా ఇలా పట్టుకుంటున్నారు. పట్టుకుంటుంటే అదేమిటండి మీ కాళ్ళు మీరే పట్టుకుంటారు, మేము పడతాం కదా అన్నారు. ఈ కాళ్ళు పడితే పుణ్యం అన్నారు కదా, అదేదో నేను పుచ్చుకుందామని అన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు కనీసం అటువంటి సేవ కూడా ఆయన పుచ్చుకునేవారు కాదు. అటువంటి రమణ మహర్షి గురించి చెప్తూ శుభ్రంగా భార్యకి భర్తకి కూడా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఈశ్వరుడు 2 ఉద్యోగాలు ఇచ్చి నన్ను చతుర్భుజుణ్ణి చేసి 4 చేతుల సంపాదింపచేస్తుంటే ఉన్న 2 పిల్లలకి మంచి చదువు ఈశ్వరుడు ఇస్తే 500 రూపాయల పూజకు కట్టడానికి నాకు తెగులా? ఎందుకు కట్టలేను? ఏదో వంక పెట్టి ఎగదోస్తే ఈశ్వరుడు లేడు చూడడానికి? 500 కట్టగలిగిన సమర్థత ఉన్నప్పుడు కట్టడం నా బాధ్యత. కనుక కట్టాను తప్ప దానివల్ల నేను మహాత్మున్న పిచ్చి. ఆయన గోపాలకృష్ణ గారు నాలో ఏది కనపడినా నేను గొప్పవాడిని అనుకుంటుంటారు. ఆయన హృదయం అటువంటిది కనుక. తప్ప 500 కడితే నేను మహాత్ముడిని ఎందుకు అవుతానండి? వారు మహాత్ములు, అటువంటి రమణుల వంటి వారు. కనుక చూడండి, ఆయనకి సర్కోమా పుడితే దీనికి పుండు కొయ్యాలనుకుంటున్నారా? దీని పుండు కోసుకోవాలనుకుంటే దీనికి ఎనస్థీషియా అక్కర్లేదు, మీరు ఆ పుండుని కోసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదని ఎవరు. ఆయన ఎనస్థీషియా ఇవ్వకుండా ఆపరేట్ చేసుకోమన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకా తిరువణ్ణామలై విడిచిపెట్ల. ఆపరేషన్ థియేటర్ కంప్లీట్ గా చెన్నై నుంచి తిరువణ్ణామలై తీసుకొచ్చి తిరువణ్ణామలైలో ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి ఆయనకు ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. ఆయనకి బాగా వేడి తగిలితే మంచిదని హీటర్స్ తీసుకొచ్చి చుట్టూ పెట్టారు, ఒక గదిలో పెట్టి అందరూ ఆయన డిస్టర్బ్ చేయకండి, ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని తలుపులు వేసేసి అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆయన లోపల కూర్చున్నారు. తెల్లవారిన తర్వాత కాసేపు దర్శనం చేసుకొస్తామని చెప్పి ముఖ్యమైన వాళ్ళు లోపలికి వెళ్ళారు. అందులో బాగా భక్తి ఉన్న ఒక తల్లి సూరి నాగమ్మ గారని ఆవిడ చూశారు. చూసేటప్పటికి ఒళ్ళంతా దద్దుర్రెక్కిపోయింది, ఎర్రటి తట్లు తీరిపోయి పండు విడిపోయినట్టు విడిపోతోంది శరీరం. అసలు ఆ బాధ వేరొకడు తట్టుకోలేడు. ఆయన్ని అడిగింది ఆవిడ, ఎందుకు అలాగా మీకు ఏమిటి ఒళ్ళంతా అన్ని దద్దుర్లెక్కిపోయింది ఏంటి అని అడిగారు. అడిగితే రాత్రి వీళ్ళు ఇవేవో తీసుకొచ్చి 4 హీటర్లుట పెట్టారు నా కోసం, అంత ఖర్చు పెట్టి దాంట్లోంచి సెగలు వచ్చేసాయి, ఆ వేడిని ఇది భరించలేక ఇది ఇలా బొబ్బలెక్కిపోయింది అన్నారు. అంటే వాళ్ళు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని, మేం చెప్పింది ఏమిటి, హీటర్లు పెట్టినప్పుడు తెరలడ్డు పెట్టి పెట్టమని చెప్పాం, తెరలు లేకుండా హీటర్లు అంత దగ్గరగా పెడతారా, ఎంత పొరపాటు పని చేశారని అడిగితే ఆయన అన్నారు, పాపం వాళ్ళు నాకొక్క కుంపటే పెట్టచ్చు, ఏదో నా కోసం ఇంత కష్టపడి 4 హీటర్లు పెట్టి అంత ఖర్చు చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి రాత్రి వేళ లేపి నాకు వేడిగా ఉందని మళ్ళీ ఏమిటి, ఏదో ఇది అలా వేడిని పొందుతోంది, పోనివ్వండి, ఏదో అది అలా వేడిని పొంది ఇదేదో బాధ పెడుతోంది, ఏమిటో దాని బాధ అలా సాక్షిగా చూస్తూ ఉన్నాను, ఏదో బాధపడిందేమో అలా వికారాన్ని పొందింది అన్నారు. ఎవరు అనగలరు, ఎవరు ఉండగలరు ఇలా? ఇందుకే నేను అన్నాను, ఏ బ్రహ్మజ్ఞాని షుడ్ నాట్ బి ఇమిటేటెడ్, కెనాట్ బి ఇమిటేటెడ్. ఈ స్థితిలో 4 మార్లు 8 మార్లు ఆపరేట్ చేశారు ఆయనకి. అది మెల్లమెల్లగా పెద్దదైపోయి అలా నిరంతర రక్త ప్రవాహం అయిపోయేది. సూదులేసి కట్టారు, జలగలు కనిపించారు. విచిత్రం, చెడు రక్తం తాగేస్తాయని. ఆఖరణ ముగ్గేసి ఆ జలగలు లాగేస్తే ఒక జలగ మాంసపు ముక్కతో వచ్చేసింది, కింద పడేస్తే ఆ జలగలు కదలకుండా అలా ఉంటే ఆయన అన్నారు, ఓహో ఈ జలగలకు కూడా బ్రాహ్మీ స్థితి వచ్చిందనేవాడు. అది విచిత్రం. 104 జ్వరం వచ్చి సోఫా మించి లేవలేక తడబడిపోతుంటే శరీరం, భగవాన్ మీరు పోతారేమోనని మాకు భయంగా ఉందంటే, నేను పోవడానికి చోటు ఎక్కడుంది, నేను అంతటా నిండి ఉన్నాను అనేవారు. అంటే ఆత్మగా ఇది పడిపోతుందేమో, ఇది పడిపోవడం సహజం, నేనెక్కడికెడతాను, నేను ఇప్పుడు ఉంటాను, అంతటా ఉంటాను. కాబట్టి ఇప్పుడు కూడా రమణులు ఇక్కడ కూడా ఉండి వింటూనే ఉన్నారు, మనందరం చెప్పుకుంటున్నది కదండి.